మన జీవితంలో చాలా మందిని చూస్తాం. అందులో కొంతమంది మద్యం లేకుండా అస్సలు ఉండలేరనమాట. తాగకపోతే వాళ్ళకి అసహనం, కోపం వస్తాయి. అండ్ వాళ్ళ ఆలోచనలు మొత్తం అంతా తాగుడు చుట్టూనే తిరుగుతూ ఉంటది. సో, అలాంటి పరిస్థితిని ఇంగ్లీష్‌లో ఒక ప్రత్యేక పదంతో పిలుస్తారు. ఆ పదమే ఇనోమానియా. అయితే అసలు ఇనోమానియా అంటే ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికి మనం డెఫినిషన్ చూస్తే అబ్సెషన్ ఫర్ వైన్ అని. అంటే మద్యపాన రోగం లేదా మద్యం పట్ల అతి ఆసక్తి లేదా మద్యాసక్తి అన్నమాట. అంటే అతి మద్యం తాగాలనే తీవ్రమైన మానసిక రుగ్మత లేదా ఆసక్తినే ఈ ఈనోమానియా అనే వర్డ్‌తో మనం చెప్పొచ్చు. అంటే వీళ్ళకి మద్యం పట్ల అసాధారణమైన ఆకర్షణ ఉంటదనమాట. వీళ్ళ పరిస్థితి ఏదైనా, రోజు ఏదైనా సరే వీళ్ళకి మద్యం కావాలి. సో, మద్యం తాగకపోతే వీళ్ళు ఉండలేరనమాట. ఇలా తాగకుండా ఉండలేని మానసిక స్థితినే ఈనోమానియా అనే వర్డ్‌తో మనం చెప్పొచ్చు. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు. చాలా సార్లు ఇదొక మానసిక ఆరోగ్య సమస్యగా కూడా దీన్ని పరిగణిస్తారు. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈనోమానియా కెన్ డిస్ట్రాయ్ ఫ్యామిలీస్ అండ్ కెరీర్స్. అంటే మద్యాసక్తి కుటుంబాలను, ఉద్యోగాలను నాశనం చేయగలదు అని అర్థం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.